అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 2 ఆగస్ట్ ఫ్రైడే. ఈ వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. నేను అనుకోకుండా మొన్న నైట్ ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. సో అందువల్ల నిన్న కార్యక్రమం చేయలేకపోయాం. నిన్న రాత్రి 2:30 అయింది వచ్చేసరికి. బట్ స్టిల్ వీకెండ్ కదా, చాలామంది మెసేజ్ కూడా పెట్టారు ఎందుకు రాలేదు అని చెప్పి. సో ఎమర్జెన్సీ వచ్చింది, బట్ ఇంకా అక్కడ చేసే అవకాశం కూడా లేదు, అందువల్ల చేయలేకపోయాను. సారీ ఫర్ దట్. ఏషియన్ మార్కెట్స్లో మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ అన్ని కూడా చాలా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ ఆల్మోస్ట్ 5% దాకా ప్లంజ్ అవ్వడం చూసాము, నష్టపోవడం. కాస్పీ 3%, హాంకాంగ్ 2%, అండ్ షాంఘై కూడా 0.5% మేర నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. యుఎస్ మార్కెట్స్లో కూడా లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున గట్టి సెల్లింగ్. నాస్డాక్ 2.5%, S&P 500 అండ్ డౌ జోన్స్ కూడా ఆల్మోస్ట్ 1.25 to 1.3% మేర నష్టాలు మనం చూడవచ్చు. ఆయిల్ బ్రెంట్ క్రూడ్ $80 బిలో ట్రేడ్ అవుతూనే ఉంది వరుసగా 4వ వారం కూడా. గోల్డ్ $2,500 దగ్గర సడన్ స్పర్ట్. గోల్డ్ లింగర్స్ నియర్ 2-week హై యాజ్ ఫోకస్ షిఫ్ట్ యుఎస్ పేరోల్స్ డేటా. సడన్ స్పర్ట్ గోల్డ్లో. అమెజాన్ సేస్ డిస్ట్రాక్షన్ ఆఫ్ ఒలింపిక్స్, ట్రంప్ అసాసినేషన్ అటెంప్ట్ కంట్రిబ్యూటెడ్ టు వీక్ ఫోర్కాస్ట్. సో కింద పడినందుకు కాదు, తోటికోడలు నవ్వినందుకు అన్నట్టుగా నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి ఎక్స్పెక్ట్ చేయడం కష్టమవుతోంది. దానికి కారణం ఒలింపిక్స్ ఉన్నాయి, దానికి తోడు ట్రంప్ అసాసినేషన్ అటెంప్ట్. దీనివల్ల జనాల మూడ్ని అంచనా వేయడం తమకు కష్టంగా ఉంది అని చెప్పి అమెజాన్ ఆశ్చర్యకరంగా చెప్తోంది. మొన్న రిజల్ట్స్లో రెవెన్యూ మిస్ అయింది అండ్ డిసప్పాయింటింగ్ గైడెన్స్ కూడా దాని ఎఫెక్ట్ అమెజాన్ మీద పడింది. అట్ ది సేమ్ టైం యాపిల్ రైజెస్ 5%, టాపింగ్ ఎస్టిమేట్స్ యాజ్ ఐప్యాడ్ అండ్ సర్వీసెస్ రెవెన్యూ జంప్. ఇది సో ఫస్ట్ పేలో. ఇంటెల్ టు కట్ 15% ఆఫ్ వర్క్ ఫోర్స్, రిపోర్ట్స్ క్వార్టర్లీ గైడెన్స్ మిస్. ఇంటెల్ సంబంధించి. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి చాలా బలహీనమైన సంకేతాలు మన మార్కెట్స్ కోసం ఉన్నాయి. ఇక్కడ మాత్రం మన మార్కెట్స్ ఏ రోజుకి ఆ రోజు కొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకు వెళ్తున్నాయి. 25,000 పాయింట్ల పైన మనం క్లోజ్ అవ్వడం కూడా అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ 20,000 నుంచి 25,000ని ఈ 5,000 పాయింట్స్ కంట్రిబ్యూట్ చేసిన వాటిల్లో మేజర్గా రిలయన్స్, భారతీ ఎయిర్టెల్, ఐసిఐసిఐ అండ్ మహీంద్రా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ 5,000 పాయింట్లలో దాదాపు 429 పాయింట్, అంటే 8%, 9%. ఓన్లీ రిలయన్స్ ఒకటే ఒంటి చేత్తో కంట్రిబ్యూట్ చేసి పైకి తీసుకెళ్ళింది. నెక్స్ట్ భారతీ ఎయిర్టెల్ ఒకటి. సో ఇలాంటివన్నీ కూడా ఈసారి ఈ స్థాయిలో మన మార్కెట్స్ పెరగడానికి కారణమైంది. మేజర్గా ఆటోమొబైల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంక్స్, ఇన్ఫోటెక్ కంపెనీస్ అన్నీ కూడా ఈసారి ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ స్పెసిఫిక్గా స్టాక్స్ పరంగా చూస్తేనేమో జొమాటో మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. ఆల్మోస్ట్ 3 రెట్లు లాభాలు పెరిగాయి. ఇవాళ మనకి టైటాన్, హిందుస్థాన్ జింక్, డెలివరీ కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. ఐటీసీ ప్రాఫిట్స్ కొద్దిగా మార్జినల్గా అప్టిక్ మాత్రం తీసుకున్నాయి. అగ్రి డివిజన్, హోటల్స్ డివిజన్ పెద్దగా సపోర్ట్ చేయలేదు ఈసారి. టాటా మోటార్స్ ప్రాఫిట్స్ కూడా దాదాపు 74% మేర పెరిగాయి. జొమాటో 253 crores ఆఫ్ ప్రాఫిట్ అనౌన్స్ చేసింది. అదాని ఎంటర్ప్రైజెస్ కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 116% మేర పెరిగింది. స్పైస్ జెట్ సెడ్ ఫ్యూ ఆఫ్ ఇట్స్ ఫ్లైట్స్ ఫ్రమ్ దుబాయ్ టు ఇండియా ఆన్ July 31st వర్ క్యాన్సల్డ్ అనొకటి. రైల్టెల్కి నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 49 crores నమోదైంది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇది కొద్దిగా ఎక్కువగానే ఉంది. కళ్యాణ్ జ్యువెలర్స్ ప్రాఫిట్ కూడా దాదాపు 24% మేర పెరిగాయి. ఇవి కాకుండా మిగిలిన స్టాక్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇవాళ లైమ్ లైట్లో ఉండే అవకాశం ఉన్న స్టాక్స్ని. మారుతి సుజుకి సేల్స్ డేటా, సీఎం డేటా వస్తుంది. ఆటోమొబైల్ నంబర్ సంబంధించి మారుతి సుజుకి సేల్స్ దాదాపు 4% మేర వన్ కంపేర్ టు ద లాస్ట్ ఇయర్ క్షీణించింది. ఈ నంబర్స్ మనకి జూలై నెంబర్స్. అండ్ డొమెస్టిక్ సేల్స్ కూడా 5% దాకా తగ్గింది. ఇప్పటికే మనం గత కొద్ది కాలం నుంచి చూస్తున్నాం, 3 నెలల నుంచి డీలర్స్ దగ్గర ఇన్వెంటరీస్ పేరుకుపోతున్నాయి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ప్యాసింజర్ వెహికల్ సేల్స్ కూడా మెల్లిమెల్లిగా తగ్గుతున్నాయి. ఇన్ఫోసిస్కి 32,000 కోట్ల రూపాయల మేర షోకాజ్ నోటీస్ ఒకటి వచ్చింది జీఎస్టీ కర్ణాటక నుంచి. సో ఒక్కసారిగా ఇండస్ట్రీ ఒక పెను సంచలనంగా మారింది ఆ వార్త. తర్వాత మళ్ళీ నిన్నే కర్ణాటక దాన్ని విత్డ్రా చేసుకోవటము. అయినప్పటికీ కూడా డీజీజీఐ దీని మీద దర్యాప్తు చేస్తామని చెప్పడం. సో మొత్తానికి ఒకసారి ఆర్మ్ ట్విస్టింగ్ లాంటిది ఏదైనా జరుగుతుందా ఇన్ఫోసిస్ మీద అన్న ఒక భయం కూడా ఉంది టెక్నాలజీ ఇండస్ట్రీలో. ఓలా 72 రూపీస్ నుంచి 76 ప్రైస్ బ్యాండ్ మధ్య ప్రైస్ ఫిక్స్ చేశారు. హీరో మోటోకార్ప్ సేల్స్ దాదాపు 5.5% మేర క్షీణించింది. Godrej Agrovet, the company acquired remaining 49% stake in Godrej Tyson Foods for 323
క్రోర్స్. అదొకటి. నెస్లే ఇండియా దాదాపు 706 కోట్ల రూపాయల మేర డాక్టర్ రెడ్డీస్తో కలిసి ఇన్వెస్ట్ చేసి విత్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అండ్ సోల్డ్ ఇట్స్ ఎగ్జిస్టింగ్ మెడికల్ న్యూట్రిషన్ అండ్ న్యూట్రాసిటికల్స్ బిజినెస్ టు జేవీ కంపెనీ ఫర్ 219 crores. అదొకటి. వేదాంత ఆగస్టు 2వ తారీఖున ఇంటరిమ్ డివిడెంట్ ఇవ్వబోతుంది ₹4, ఎక్స్ రికార్డ్ ట్రేడ్ కాబోతుంది. ఎస్ఎంఎల్ ఇసూజు 4% మేర సేల్స్ డిప్ చూసాం. అతుల్ ఆటోలో 22% ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ రైస్ కనిపించింది. ఇవాళ టైటాన్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, హిందుస్థాన్ జింక్ లాంటి కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. వీటితో పాటు క్యామ్స్ ఒకటి, ధనుక అగ్రిటెక్, మెడిప్లస్, మోల్టెక్ ప్యాకేజింగ్, సారేగమా, షీలా ఫోమ్స్, యూపీఎల్, జైడస్ వెల్నెస్ లాంటి స్టాక్స్లో కూడా కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న జాబితాలో ఉన్నాయి. అండ్ ఎకనామిక్ టైమ్స్ మనం చూస్తే ఫస్ట్ పేజ్లో ఆర్బీఐ ఓకే విత్ టాటా సన్స్ రోడ్ మ్యాప్ టు అవాయిడ్ స్ట్రీట్. వాళ్ళు ఐపీఓకి రాకుండా ఎన్బిఎఫ్సి అప్పర్ లేయర్ని తో ఉంటూ వాళ్ళైతే రిజిక్ ప్లాన్ ఒకటి పునర్వ్యవస్థీకరణ ఒక ప్రణాళిక ఇచ్చారో దాంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏకీభవించబోతుంది. టాటా సన్స్ ఐపీఓకి రావాల్సిన అవసరం కానీ ఎన్బిఎఫ్సి ట్యాగ్ ఉండడం వల్ల మార్కెట్స్కి రావాల్సిన అవసరం లేకుండా వాళ్ళు మార్పులు చేర్పులు చేసుకున్నారు. ఇండియా ఇన్ కాల్స్ ఫర్ చాయిస్ ఎగ్జంప్షన్ ఇన్ ఎల్టీసీజీ ట్యాక్స్ రీన్. ఎల్టీసీజీ కొద్దిగా రిపుల్స్ తీసుకొచ్చింది కొన్ని ఇండస్ట్రీస్లో. దాని మీద ఈ డిఫరెంట్ ట్యాక్స్ రేట్స్కి సంబంధించి ఇండస్ట్రీ ఒక ప్రధానమంత్రి ఆఫీస్కి తమ అభ్యర్థనను పంపించింది. దాని మీద పిఎంఓ తుది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆల్రెడీ ఇన్ఫోసిస్ గురించి మనం మాట్లాడుకున్నాము. జిఎస్టీ మాపప్, జిఎస్టీ 1,82,000 కోట్ల రూపాయల మేర జిఎస్టీ వసూలైంది. వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ 10.3% మేర వృద్ధి నమోదైంది. సో రికార్డు స్థాయిలో జిఎస్టీ వసూళ్లు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. జొమాటో రెవెన్యూ దాదాపు 74% మేర పెరిగింది. బ్లింకిట్ అండ్ హైపర్ ప్యూర్ దీనికి ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. టాటా మోటార్స్ ప్రాఫిట్ 74% మేర పెరిగింది. జేఎల్ఆర్ నుంచి వచ్చిన మద్దతు దీనికి బాగా ఉంది ఈసారి. అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ ఫుడ్ ఎఫ్ఎంసీజీ బిజినెస్ని డీమర్జ్ చేయబోతున్నారు. దానికి బోర్డు నుంచి ఆమోదం కూడా లభించింది. అండ్ ఫస్ట్ క్రై 440 నుంచి ₹465 ప్రైస్ బ్యాండ్ నిర్ణయించారు. హీరో ఫిన్కార్, పరాస్ హెల్త్ ఇవన్నీ కూడా ఐపీఓ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వెల్త్ అడ్వైజర్ సజెస్ట్ పోర్ట్ఫోలియో క్లీనప్ ఇన్ ఫేవర్ ఆఫ్ లార్జ్ క్యాప్స్. ఇక్కడ నుంచి మార్కెట్స్ బాగా పీక్లో ఉన్న తరుణంలో 25,000 రికార్డ్ మార్కెట్ని కూడా బ్రేక్ చేసి ముందుకు వెళ్తున్న తరుణంలో సో కొద్దిగా పోర్ట్ఫోలియో క్లీనప్ చేసుకోవాలి. పోర్ట్ఫోలియోను లార్జ్ క్యాప్ స్టాక్స్ వైపే ప్రధానంగా పెట్టుకొని మిడ్ స్మాల్ క్యాప్స్ అండ్ ఇంకా ఏదైనా జంక్ ఉంటే వాటిని తీసేసి లార్జ్ క్యాప్లో ఉండడం మంచిది. దానికి తోడు కొద్దిగా గిల్ట్ ఫండ్స్లో కూడా పెట్టుబడులు పెట్టుకోవడం మంచిది అనేది పోర్ట్ఫోలియో మేనేజర్స్ ఆర్ వెల్త్ అడ్వైజర్స్ వాళ్ళ హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్కి ఇచ్చిన అడ్వైజ్ ఇది. సో మీరు కూడా దీనిలో ఏదన్నా మీకు పనికొస్తుంది, ఇంట్రెస్టింగ్ ఉందంటే తీసుకోవచ్చు. ఇన్ఫోసిస్ ఈ 32,403 crores ఏదైతే జిఎస్టీ నోటీస్ వచ్చిందో దాని మీద వాళ్ళు కంటెస్ట్ చేయబోతున్నారు. యూకే ప్రభుత్వం ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే టాటా స్టీల్ అధికంగా అక్కడ ఉద్యోగాలు కోల్పోకుండా వాళ్ళు కూడా మద్దతు ఇచ్చే విధంగా వాళ్ళు కూడా యూకే టాటా స్టీల్లో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి టాటా స్టీల్ సీఈఓ నరేంద్రన్ చెప్తున్నారు. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో కర్ణాటక విత్డ్రాస్ ఇన్ఫీ నోటీస్, పీవీ సేల్స్ స్లిప్ అమిడ్ ఇన్వెంటరీ పైలప్. సో ఇన్వెంటరీస్ పెరుగుతున్నాయి, ప్యాసింజర్ వెహికల్ సేల్స్ కూడా తగ్గుతున్నాయి. 3M ఇండియా దాదాపు 31% మేర 3 నెలల కాలంలో పెరిగింది. 41,000 రూపాయల మార్కెట్ని క్రాస్ చేసింది. శేషు గారి గతంలో ఈ స్టాక్ని చెప్పడం కూడా మీరు గమనించాలి. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కట్స్ రేట్స్ టు 5% ఫర్ ఫస్ట్ టైమ్ ఇన్ 4 years. 4 ఏళ్లలో వడ్డీ రేట్లను తగ్గించింది. అండ్ సెప్టెంబర్ నెలలో మేబీ వడ్డీ రేట్లో తగ్గింపు ఉండవచ్చు అని చెప్పి జెరోమ్ పవెల్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. అగ్రి హాస్పిటాలిటీ ఐటీసీ ప్రాఫిట్స్ని తగ్గించాయి. సో ఇవి ప్రధానమైన అంశాలు. సెప్టెంబర్ 1వ తారీఖున అంటే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 4 రోజుల తర్వాత బెంగళూరులో మనం ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాము. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వెబ్సైట్లో ఈరోజు మధ్యాహ్నానికల్లా ఉంటాయి. సో అది మేము త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. మనం ఫస్ట్ టైం కర్ణాటకకు వస్తున్న బెంగళూరుకి. సో చాలామంది రిక్వెస్ట్ చేశారు ఆ ప్రాంతం బెంగళూరులో పెట్టండి అని చెప్పి. సో మీ మద్దతు, మీ ప్రోత్సాహం ఖచ్చితంగా మాకు కావాలి. ఎందుకంటే ఫస్ట్ టైం వస్తున్నప్పుడు మళ్ళీ ఇంకొకసారి రావాలి అంటే మీ నుంచే ఆ మద్దతు, ప్రోత్సాహం ఉంటే తప్ప మేము మళ్ళీ అక్కడ ప్రోగ్రామ్ చేసేందుకు మాకు అవకాశం ఉండదు. సో సాధ్యమైనంత త్వరగా మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ
పూర్తి చేసుకుంటే మేము కూడా కాన్ఫిడెంట్గా ఇక్కడ వచ్చి ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అవుటర్స్ అవుతాం, ఇక్కడంటే మనకు లోకల్గా ఏదైనా ఇష్యూస్ ఎరప్ట్ అయినా మనకు నెట్వర్క్ ఉంటుంది చేసుకోవడానికి. మనం ఇతర ప్రాంతాల్లో చేస్తున్నప్పుడు ముందుగానే మనకి ఈ ప్రక్రియ అంతా పూర్తవుతే సో ఈజీగా ఇబ్బంది లేకుండా మనం కార్యక్రమాన్ని చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.